హలో అండి, మీ పేరు? హాయ్ సార్, నా పేరు ఆనంద్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఏలూరు సార్. నెల్లూరు. ఏలూరు నుంచి. ఏలూరు నుంచి వచ్చారు. ఓకే, ఎందుకు శ్రీధర్ సిసిఏ చూస్ చేసుకున్నారు? అంటే బయట చాలా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది మీకు? సార్ ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ శ్రీధర్ సిసిలో బ్యాంకింగ్ జాయిన్ అయ్యాను సార్. ఆల్రెడీ 2 years అయింది. 2 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ 3 days క్లాసులకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ అర్థమెటిక్ కొద్దిగా ఈ జనాన్ని చూసి భయం వేసింది. ఇంకా చదవలేనేమో నా వల్ల కాదని చెప్పి భయం వేసేసింది. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటా ఈ యొక్క శ్రీధర్ సిసి క్లాస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం వల్ల ఇది చూసి కొంత ఆ భయం అనేది నాలో తీసేసుకోవడానికి కొద్దిగా ఉపయోగపడింది సార్ క్లాసులు. 2 years తర్వాత నేను మళ్ళీ శ్రీధర్ సిసికి వచ్చి మళ్ళీ బ్యాంకింగ్ జాయిన్ అయ్యాను సార్ నేను ఇక్కడ. ఓకే, అంటే వేరే కాంపిటేటివ్ ఫీల్డ్స్ కూడా నేను చూసాను సార్ కొన్ని. కాకపోతే నాకు ఎక్కడ కూడా వీళ్ళు చెప్పినంత క్లారిటీగా మోటివేషన్ ఎవరు చెప్పాలనిపించినా ఇక్కడ జాయిన్ అయ్యాను సార్ నేను శ్రీధర్ సిసిలో. అలా రెగ్యులర్ టెస్ట్లు అవి ఉంటాయి ఇక్కడ మీకు? రెగ్యులర్గా పెడతారు సార్. రెగ్యులర్ పెడతారు. పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా? డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డైలీ మోక్ టెస్ట్లు ఉంటాయి, డైలీ మనకి ఏ క్లాసులు జరుగుతూనే ఉంటాయి సార్ ఇక్కడ. ఓకే, ఉదయం 6 గంటల నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు కూడా ఏ క్లాస్ జరుగుతూనే ఉంటాయి సార్ ఇక్కడ. ఓకే, సో లైఫ్ టైం కార్డ్ ఏమైనా ఇచ్చారా మీకు? అంటే వన్స్ జాయిన్ అయితే జాబ్ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండి చదువుకోవచ్చు అలాంటివి ఏమైనా చెప్పారా? చెప్పారు సార్. 3 years అబౌవ్ చెప్పారండి. 3 years అబౌవ్నే మాక్సిమం జాబ్ వచ్చేంత వరకు వాళ్ళే చూసుకుని చెప్పాను సార్. వాళ్ళే చూసుకుంటారు. ఐడి కార్డు ఉంటే సరిపోతుంది అంతేనా? సరిపోతుంది సార్. ఓకే, ఎగ్జామ్స్ రెగ్యులర్ రాసుకోవచ్చు మీరు? రాసుకోవచ్చు సార్. అంతేనా? అంతే సార్. ఓకే, మీరు ఇప్పుడు ప్రస్తుతం దేని ప్రిపేర్ అవుతున్నారు? బ్యాంకింగ్ సార్. బ్యాంకింగ్ నోటిఫికేషన్ ఉందండి ఇప్పుడు? అవును సార్. ఓకే, ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉంటాయి కదా? ఆర్ఆర్బి ఉందండి. ఓకే, సో బయట అంటే ఎగ్జామ్స్ అన్నీ ఇప్పుడు ఆన్లైన్ అయిపోయాయి, మీకు ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ ఉందా? ఉంది సార్. ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ల్యాబ్ ఫెసిలిటీ ఉంది? ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. అది కాకుండా నాకు కొద్దిగా ల్యాబ్లో రాయడం కొద్దిగా నాకు కొత్త సార్. ఎక్కడ నాకు తెలియదండి, నాకు కంప్యూటర్ ఆపరేట్ చేయకుండా నాకు రాదండి ఇక్కడ. ఓకే, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ల్యాబ్లో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, అక్కడ ఉండే అంత జనం ముందు ఎలా ఎగ్జామ్ రాయాలి, మనం ఏ విధంగా టైంలో ఎగ్జామ్ రాయాలి, ప్రతిదీ కూడా ఇక్కడ నేర్చుకుంటాను సార్. బాగా నేను ఎగ్జామ్స్ కూడా నేను డైలీ రాస్తున్నాను, స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సార్ నాకు ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ 2 years బ్యాక్ ఎందుకు వెళ్ళిపోయింది ఇంటికి అనిపిస్తుంది సార్ ఇప్పుడు నాకైతే. ఓకే, సో ఇప్పుడు బాగా అనిపిస్తుంది? నా మీద నాకు నమ్మకం వచ్చింది సార్. అప్పుడు ఉన్న దానికి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి కొంచెం బాగా అనిపిస్తుంది ఇప్పుడు? అవును సార్, అంతే. ఓకే, జనరల్గా ఏదైనా ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు కానీ లేదా ఎప్పుడైనా క్లాసెస్ అవి జరిగేటప్పుడు సిలబస్ చెప్పేటప్పుడు షార్ట్ కట్స్ ఎక్కువగా ఉంటాయి లేదా అని అనుకుంటారు. అది క్వాంట్ అయినా రీజనింగ్లో అయినా సరే కొన్ని వాటికి దాని ప్రకారం వెళ్తే బాగుంటుంది, కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అలాంటివి ఇక్కడ ఆ టెక్నిక్స్ ఏమైనా నేర్పిస్తారా మీకు? నేర్పిస్తారు సార్. ఎక్స్ప్లెయిన్ క్లాసులు అయితే మ్యాక్సిమం వచ్చేసరికి నేనైతే కాంటెంట్ నాకు చాలా భయం సార్ వాస్తవంగా. అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ క్లాస్కి వెళ్ళడం వల్ల నాకు ఆ క్వాంటిటీ మీద ఆ భయం మీద నాలో పోయింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దాన్ని ఏ ప్రాబ్లం అయినా సరే నేను సాల్వ్ చేయగలుగుతాను, కొంచెం టైం తీసుకున్నా కానీ నేను సాల్వ్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఆ క్వాంటిటీ కొంచెం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సార్. సో మీ ఉద్దేశం ప్రకారం మీరు నేర్చుకున్న దాని ప్రకారం ఎన్ని డేస్లో జాబ్ క్రాక్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మీరు ఇప్పుడు నేర్చుకున్న దాని ప్రకారం? 1 year. 1 yearలో కంపల్సరీ కన్ఫర్మ్గా వచ్చి. ఓకే, గుడ్. వన్ వర్డ్ అబౌట్ శ్రీధర్ సిసి అంటే ఏం చెప్తారు? అంటే బయట వాటితో కంపేర్ చేసి చూస్తే శ్రీధర్ సిసి చెప్పాలంటే ఇక్కడికి జాబ్ అనే లక్ష్యంతో రండి, జాబ్తో ఇంటికి వెళ్ళండి ఉంది సార్. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా బయటకు వెళ్ళండి, అంతేనా? అంతే సార్. గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.